దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 1 యోహాను 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతోనే ఆయన ఉన్నారని, అలాగే మనము ఆయనతో ఉన్నామని, తర్వాత ఆయన యందు నిలిచి ఉన్నాడు, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఎంతగానో మనకి చాలా నేను నీతో ఉన్నాను అని వాగ్దానం చేస్తున్నట్టు, ఆయన నీతో నేనున్నానని రోజు ప్రతి దినము కూడా మనతో చెప్తున్నట్టు ఉందండి కదండి. ఆయన ఆజ్ఞలు గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును. అవును కదండి. మనం ఆజ్ఞలు కనుక ఆయన ఏమైతే చెప్పారో ఆయన ఆజ్ఞలు మనం గైకొన్నప్పుడు మనం ఆయనతో ఉన్నవారిగా ఉన్నామంట. మనం అలాగున్నప్పుడు ఆయన వాని యందు నిలిచి ఉండును. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞలు గైకొని ఉంటారో ఆయన అంటండి వారితో ఉంటారంట. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని, అలాగే ఆయన మనతో ఉన్నాడని, ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకున్నాం. ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మన పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తారు ఆయన నీతో ఉన్నాడు అని. మనతో ఉన్నప్పుడు మనం ఏది చెయ్యము. ఇంకా పై వచనాల్లో చూస్తే కనుక ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన ఆజ్ఞలు గైకొనాలని చెప్పాడు కదా. మరి ఆ ఆజ్ఞలు ఏంటి అని చూసుకుంటే ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపబడినది. చూసారండి, మనం యేసుక్రీస్తు ప్రభువారి నామముని మనం నమ్ముకోవాలి. ఆయన నిజమైన దేవుడని నమ్మాలి. అలాగే ఆయన మనకి ఏమైతే ఆజ్ఞ ఇచ్చారో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ఇచ్చారు, ఒకరినొకరు ప్రేమించుకోవాలని చెప్పారు. అలాగే మనము కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, కానీ ద్వేషం అనేది మనలో ఉండకూడదు. అలాగే ఇంకా పై వచనంలో కూడా చూసుకుంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకుతుంది. చూసారండి, ఇక్కడ చెప్తున్నారు కదా కింద వచనాల్లో, ఆయన ఆజ్ఞను గైకొనువాడు అంటే మనము ఆయన ఆజ్ఞలు గైకొనాలంటే ఏంటంటే ఆయనకి దృష్టికి ఆయన ఆజ్ఞలు ఏమైతే చెప్పారో ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి చేస్తుంటే గనక మనం ఏం అడిగినా కానీ ఆయన మనకి ఇచ్చేవారుగా ఉన్నారు. ఎందుకంటే మనం అడిగిన వాటినన్నిటినీ ఆయన వలన మనకు దొరుకుతాయి అంటండి. ఉదయకాల సమయంలో మరి దేవాది దేవుడు మనకి నేను ఏదైతే మీకు ఆజ్ఞ ఇచ్చానో ఆ ఆజ్ఞను మీరు గైకొంటే నేను మీకు ఎట్టి రీతిగా మీకు సమీపంగా ఉంటాను, అలాగే మీకు కావలసిన ప్రతిదీ కూడా మీకు దొరుకుతుందని దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో నాతోనూ మీతోనూ కూడా మాట్లాడుతున్నాడు. మరి ప్రతి దినము ఆయన ఆజ్ఞలు మనం గైకొని ఆయన మనకిచ్చే ప్రతి దీవెన సమృద్ధిగా పొందుకునేవారుగా, మనకు కొరతగా ఉన్నదన్నీ ఆయన దగ్గర అడిగినప్పుడు ఆయన ఇస్తానని వాగ్దానం చేశారు. కాబట్టి మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.